ఒకటో కొరింథీయులకు 8వ అధ్యాయం నుండి వాక్ ధ్యానం చేసుకుందాం. 8వ అధ్యాయంలో విగ్రహములకు అర్పించిన వాటిని తినొచ్చా తినకూడదా అనే విషయం అందు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 1 కొరింథీయులకు 8వ అధ్యాయము విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనమందరము జ్ఞానము గల వారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమయు తెలిసినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకముందు విగ్రహము ఒట్టుదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించిన పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయిన యందున మనకు తక్కువ లేదు, తిననందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలగయున్న ఈ స్వతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకున్నది. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన వాడి పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకున్నాను కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునికి విరోధముగా పాపము చేయవారు ఒకసున్నారు. కాబట్టి భోజన పదార్థములన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుటి విషయము అది మన మనస్సాక్షి నిమిత్తం మనము తినాలా మాడాలనేసి దేవుని యందు జ్ఞానం కలిగి మనము అవి వాటిని భుజించాలి. మనకు జ్ఞానం ఉంది అది తినకూడదనేసి, కానీ తిన్నా సరే తినకపోయినా సరే మనకేం కాదని దేవుని వాక్యాన్ని పరిశీలించుకొని మనం తింటున్నాం కనుక మనకు అందులో ఏ దోషం లేదు. ఎందుకంటే మనకు దేవుని ఎరిగిన వారం కాబట్టి, ఆయన జ్ఞానాన్ని పొందుకున్నవారు కాబట్టి మన జ్ఞాన ప్రకారం కాకుండా దేవుని జ్ఞాన ప్రకారం మనం తింటాం. అయితే అప్పుడప్పుడే ప్రభువు దగ్గరికి వచ్చిన వారు మనల్ని చూసి వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు, వాళ్ళు కూడా తినడానికి ధైర్యం తెచ్చుకుంటారు. ఎందుకంటే వారికి జ్ఞానం లేదు, వాక్యం తెలియదు. మనం తింటున్నామనేసి వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ మనస్సాక్షి అపవిత్రమయ్యే అవకాశం ఉంటుంది, మన వలన వాళ్ళు నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఉన్న దగ్గర మనము మాంసం తినకపోవడమే మేలు. విగ్రహారాధనకి అర్పించిన వాటిని తినకపోవడము వారికి మనకి శ్రేయస్కరము అనేసి ఈ వాక్యంలో దేవుడు మనకు చెప్పింది. ఇప్పుడు మనం చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా, దయచేసి వాక్యమందు బలపడండి, స్థిరపడండి, వాక్యాన్ని వినండి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు ఎద్దకు వస్తాయి కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఛానల్ని. యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ, మీ కుటుంబం అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.